డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిసారి యొక్క దివ్య చైతన్యంతో కనుతోతూ జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క శక్తి స్థితి జ్ఞానాలను తీసుకుంటూ మనం అద్భుతమైన విజ్ఞాన భైరవ తంత్ర గురించి ఆ పుస్తకంలోని జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం మాస్టర్స్. అలాగే శివ పార్వతుల ఆ యొక్క శక్తిని జ్ఞానాన్ని ఇమ్మని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం మాస్టర్స్. ఇదో అదో ఎన్నో విధాలుగా మిమ్మల్ని ఆపేయడం ప్రారంభం అయిపోతుందన్నమాట, ఏదో అవరోధం వస్తూ. కాబట్టి నిజంగా మీకు ధ్యానం పట్ల ఉత్సాహము శ్రద్ధ ఉంటే దాని పట్ల మీకు ఉంటున్న భయాన్ని గురించే ముందుగా తెలుసుకోండి. ఉండండి ఈ అవధానం పట్ల నిజాయితీగా. మీకు ఉంటోందా భయము? మీకు భయంగా ఉంటే ముందుగా ఆ భయం గురించి ఏదో ఒకటి చేయబడి తీరాలి. మీరు ధ్యానం గురించి కాదు, ముందు ఆ భయాన్ని నుంచి బయటికి రండి అని చెప్తున్నారన్నమాట. బుద్ధుడు ఎన్నో సాధనాలను ఉపయోగించుకున్నాడు. అప్పుడప్పుడు ఎవరో ఆయన దగ్గరికి వచ్చి వెళ్ళేవాళ్ళు, ధ్యానం చేయాలంటే నాకు భయంగా ఉంది అని. ఇది నియమం. మీకేం భయమో మీ గురువుకు మీకు తప్పకుండా చెప్పి తీరాలి కదా. మీకేం భయమో మీరు గురువుకి చెప్పి తీరాలి కదా. గురువుని మీరు మోసపుచ్చలేరు కదా. ఆయన్ను మోసం చేయాల్సిన అవసరమే లేదు. మిమ్మల్ని మీరే చేసుకుంటారు మోసం. కాబట్టి ఎప్పుడెప్పుడు ఎవరైనా వచ్చి బుద్ధుడితో ధ్యానం చేయాలంటే నాకు భయం అని చెప్పారంటే బుద్ధుడు వెంటనే ఆ మనిషితో అనేవాడు, మొదటి అర్హతను నువ్వు పొంది ఉన్నావు అని. మీ అంతటా మీరే ముందుగా మీ గురువుతో ధ్యానం చేయాలంటే భయం కలుగుతోందని చెప్పేశారంటే అప్పుడే ఏదైనా కాగలుగుతుంది సంభవం. అప్పుడే ఏదైనా చేయటానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఓ ప్రగాఢమైన విషయాన్ని మీరు బయట పెట్టేశారు కాబట్టి ఏమిటి ఈ భయం? ఆ భయం మీదే ధ్యానం చేయండి. వెళ్ళండి త్రవ్వుకుంటూ లోపలికి. ఎక్కడి నుంచి అది బయలుదేరిందో గమనించుకుంటూ వెళ్ళండి. ఆ భయం మూలంలోకే పొండి. అన్ని భయాలు ఆఖరికి మృత్యువు దగ్గరికే చేరుకుంటాయి మాస్టర్స్. ఏ స్వరూపంలో అది ఉన్నా, ఏ విధంగా అది వస్తున్నా, ఏ ఆకారంలో అది ఉన్నా, ఏ పేరులో పెట్టుకుని అది ఉన్నా, అన్ని భయాలు ఆఖరికి మృత్యువు దగ్గరికే చేరుస్తూ ఉంటాయి. ప్రదక్షిణాలు మృత్యు చుట్టూ తిరుగుతూ ఉంటాయి అన్నమాట మన భయాలన్నీ కూడా. ప్రగాఢత్వంలోకి మీరు ప్రవేశించారంటే మీకు తెలిసొస్తుంది మృత్యు భయమే మీకుంటుందని. ఎవరైనా బుద్ధుడి దగ్గరికి వచ్చి నాకు మృత్యు భయమే ఉంటుంది, దీన్ని స్వయంగా నేనే కనుక్కున్నాను అని చెప్పారంటే బుద్ధుడు ఆ మనిషితో అనేవాడు, అయితే నువ్వు వెళ్ళి శ్మశానంలో కూర్చో, ఓ ఆరిపోయి ఉన్న చితి మీద కూర్చొని ధ్యానం చెయ్యి. ప్రతిరోజు మనుషులు చచ్చిపోతూనే ఉన్నారు, వాళ్ళను తగలబెడుతూనే ఉంటారు. ఉండండి ఈ శ్మశానంలోనే, మరుభూమిలోనే చెయ్యండి ఆ చితి మీద కూర్చుని ధ్యానాన్ని. ఆ శవం తాలూకు బంధుమిత్రులందరూ వెళ్ళిపోయిన తర్వాత కూడా మీరు ఉండండి, అక్కడే చూస్తూ ఉండండి ఆ తగలి పడిపోతున్న ఆ కళేబరాన్ని. అంతా పొగ అయిపోతున్నప్పుడు ప్రగాఢంగా దాని వంకే చూస్తూ ఉండండి. ఏ ఆలోచనలు చెయ్యండి చావు మీదే ధ్యానాన్ని 3 నెలల పాటు, 6 నెలల పాటు, 9 నెలల పాటు. మృత్యు అనివార్యమన్న విషయం మీకు బాగా అర్థమై తెలిసొచ్చిన తర్వాత మృత్యువును తప్పించుకోవడం ఎవరి తరమో కాదన్న విషయం మీకు బాగా తెలిసొచ్చిన తరువాత మృత్యువు కూడా జీవన మార్గమేనన్న విషయం అతి స్పష్టంగా మీకు తెలిసొచ్చిన తరువాత జీవితంలో మృత్యువు వినిపిస్తూనే ఉందన్న సత్యం మీకు పూర్తిగా తెలిసొచ్చిన తర్వాత ఏ గత్యంతరము లేకుండా ఆ మార్గంలోనే మీరున్నారన్న విషయం మీకు పూర్తిగా అర్థమైన తరువాత అప్పుడు మాత్రమే నా దగ్గరికి రండి అని చెప్పేవాడు అన్నమాట బుద్ధుడు. మృత్యువు మీదే ధ్యానాన్ని చేసిన తర్వాత
ప్రతిరోజు చూసిన తర్వాత రేయింబవళ్ళు సవాలు కాలిపోతూ భస్మంగా మారిపోతూ కొంత పగ మాత్రం మిగిలి అది కూడా అదృశ్యమైపోతూ మాసాల పర్యంతరము ఆ ఒక్క ధ్యానాన్ని చేస్తూ ఉన్న సమయంలో ఓ విషయం అయిపోతుంది నిశ్చితం. మృత్యువు అనివార్యమని, మృత్యువే ఉంటున్న ఏకైక వాస్తవమని. జీవితంలో ఎప్పుడూ ఉంటున్నది మృత్యువే. తక్కినవన్నీ అనిశ్చితాలే. ఏదైనా జరగచ్చు, జరగకపోవచ్చు. మృత్యువు సంభవించవచ్చు లేదా సంభవించకపోవచ్చు, మీరు చెప్పలేరు. తప్పకుండా సంభవిస్తుంది. అది ఎప్పటికే ప్రారంభమైపోయి అది ఉంటుంది. ఏ క్షణంలో జన్మలోకి మీరు ప్రవేశించారో ఆ క్షణంలోనే మీరు ప్రవేశించారు మృత్యువులోకి. ఇక చేసేందుకు ఏమీ లేదు అక్కడ. మృత్యువు తథ్యం అని తెలిసిపోయిన తర్వాత ఉండదు భయం. మనకి పరివర్తితం అయిపోతూ ఉండే విషయాలతోనే ఎప్పుడూ భయం ఉంటుంది. మృత్యువు నిశ్చయం తెలిసిన తర్వాత భయం అయిపోతుంది మాయం. మీరు మారిపోగలుగుతూ ఉంటే, మృత్యువు గురించి ఏదో ఒకటి చేయగలుగుతూ ఉంటే అప్పుడు భయం మిగిలే ఉంటుంది. దాని గురించి చేసేందుకు ఏమీ ఉండనప్పుడు అందులోనే అప్పటికే మీరు ఉంటే అప్పుడు తప్పకుండా అక్కడ భయం మాయమైపోతుంది. ఆ మృత్యు భయం పోయిన తరువాత బుద్ధుడు ధ్యానాన్ని మీకు అనుమతిస్తాడు. అప్పుడు ఆయన అంటాడు, ఇప్పుడు నువ్వు చక్కగా ధ్యానం చేసుకోవచ్చు అని. కాబట్టి మీరు కూడా మీ మనసు లోతుల్లోకి ప్రవేశించండి. మీ అంతరం లోపల ఉన్న అవరోధం విచ్ఛిన్నం అయిపోయినప్పుడు మాత్రమే ఈ ధ్యాన తంత్రాలను గురించి వినడం మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మీ అంతరంలోని భయాలన్నీ మాయం అయిపోయి ఉన్నప్పుడే మృత్యువే సత్యం అన్న విషయం పూర్తిగా తెలిసి ఉన్నప్పుడు మాత్రమే. కాబట్టి మీరు ధ్యానం చేస్తూ చచ్చిపోతే మీకు ఏ భయము ఉండదు. మృత్యువే సత్యం. ధ్యానం చేస్తున్నప్పుడు మరణం సంభవించినా ఉండదు భయం మనకి. అప్పుడు మాత్రమే మీరు పయనించగలుగుతారు. అప్పుడు మీరు దూసుకుపోతూ ఉంటారు రాకెట్ వేగంతో. ఎందుకంటే అక్కడ ఏ అవరోధాలు ఉండవు కాబట్టి. ఓ అడ్డును దాటి ముందుకు వెళ్ళినప్పుడు మీకెంతో సంతోషంగా ఉంటుంది కదా. అందులో ఉన్న మూర్ఖత్వం, వెరితనం ఏమిటంటే ఆ అడ్డులన్నిటినీ స్వయంగా మీరే నిర్మించుకుని ఉన్నారని. ఒక అడ్డును దాటి ముందుకు వెళ్తున్నప్పుడు మీకెంతో సంతోషంగా ఉంటుంది. అందులో ఉన్న మూర్ఖత్వం, వెరితనం ఏమిటంటే ఆ అడ్డులన్నీ స్వయంగా మీరే నిర్మించుకుని ఉండటమే. నిజంగా ఏ అడ్డులు, అవరోధాలు అక్కడ ఉండవు. ఆ అవరోధాలు ఎప్పుడూ అక్కడ లేవు. మీరే నిర్మించుకుంటారు గోడలను దారి పొడుగునా. తర్వాత మీరే ఆ గోడల మీద నుంచి లంఘిస్తూ పరిగెత్తుతూ ఉంటారు. అప్పుడు ఉంటుంది మీకు సంతోషం. అప్పుడు ఇంకా ఎక్కువ అవరోధాలను మీరు నిర్మించుకుంటూ ఉంటారు. తర్వాత మీరే వాటి మీద నుంచి లంఘిస్తూ ఉంటారు. మీరు ఉంటారు ఎప్పుడు ఓ వృత్తం పరిధి మీదే పరిగెత్తుతూ, ఎప్పటికీ కేంద్రంలోకి చేరకుండా ఉంటామండ. మనసే సృష్టించుకుంటుంది అవరోధాలను. ఎందుకంటే మనస్సు భయపడుతూ ఉంటుంది కాబట్టి. ధ్యానం చేయకుండా తప్పించుకోవడానికి అదే మీకు అందిస్తూ ఉంటుంది ఎన్నో సంజాయిషీలను. ఆ మాటలను నమ్మకండి. ప్రవేశించండి ప్రగాఢత్వంలోకి. మూల కారణాన్ని కనిపెట్టండి. ఏ మనిషి అయినా ఎప్పుడూ తిండి గురించే మాట్లాడుతూ ఉంటూ తిండి తినకుండా ఉండిపోవడాన్ని ఎందుకు చేస్తాడు? ఏమిటి సమస్య? ఆ మనిషికే పిచ్చెక్కి ఉంటుందన్నమాట. అలాగే మరో మనిషి ఎప్పుడు ప్రేమ గురించే మాట్లాడుతూ ఉంటాడు, మరి ఎప్పుడు ప్రేమించకుండానే ఉంటూ. ఇలాగా ఇంకో మనిషి ఎప్పుడు ఏదో పని గురించే మాట్లాడుతూ ఉంటాడు, ఏ పని చేయకుండా. మాట్లాడడమే ఓ వ్యసనం అయిపోయి ఉంటుంది ఆ మానవుడికి. ఓ బలవంతం అయిపోయి ఉంటుంది మాట్లాడడం ఆ మనిషికి. ఆపకుండా మాట్లాడుతూనే ఉంటాడు. మాట్లాడడమే పని అయిపోయి ఉంటుంది ఆ మనిషికి.
మాట్లాడుతూ మీరు ఏదో పనిని చేస్తున్నాము అనుకుంటారు. కాబట్టి మీరు అప్పుడు ఉంటారు సౌఖ్య స్థితిలోనే. ఏదో పనిని మీరు చేస్తూ ఉన్నారు. కనీసం మాట్లాడుతూ ఉండటాన్ని, కనీసం చదువుతూ ఉండటాన్ని, కనీసం విండుతూ ఉండాన్ని. కానీ ఇది చేత కాదు, పని కాదు, ఇది ఉంటుంది మభ్యపెట్టుకోవడంగా. ఈ మోసంలోకి మీరు పడిపోకండి. ఎప్పుడు మాట్లాడేస్తూ ఉంటే ఆ మోసంలో మీరు పడకండి. ఈ 112 పద్ధతులను గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉంటాను. ఈ మాటలు మీ మనస్సును నింపటానికి కాదు, మిమ్మల్ని మరింత జ్ఞానవంతులుగా చేయడానికి కోసం కాదు, మరింత సమాచారాన్ని మీకు అందించడం కోసం కూడా కాదు, మిమ్మల్ని పండితులుగా చేసేందుకు కోసం కూడా కాదు. నేను ఇక్కడ మాట్లాడుతున్నది మీ జీవితాన్ని సంపూర్ణంగా పరివర్తించే ఓ ప్రత్యేక తంత్రాన్ని మీకు అందించడం కోసమే నా మాటలన్నీ సాగుతూ ఉంటాయి. కాబట్టి ఏ తంత్రం మీకు స్ఫూర్తిదాయకంగా ఉంటూ నచ్చుతుందో ఆ తంత్రాన్ని గురించి మాట్లాడడాన్ని మానేయండి. ఫస్ట్ చెయ్యండి దాన్ని అభ్యాసం. దాన్ని గురించి ఉండండి నిశ్శబ్దంగా ఉంటూ చెయ్యండి దాన్ని. మీ మనసు ఎన్నో ప్రశ్నలను పరిగెత్తుతూ ఉంటుందన్నమాట మనసులో. ప్రగాఢంగా మీ అంతరంలోకి చూసుకుంటూ అన్వేషించుకోండి. ముందుగా నన్ను అడిగే ముందుగానే ప్రగాఢంగా పరీక్షించుకోండి. అవి ప్రాముఖ్యత ఉన్న ప్రశ్నలేనా, లేకపోతే మీ మనస్సు మిమ్మల్ని మోసం చేసేందుకోసం రేకెత్తిస్తున్న ప్రశ్నలా అని తెలుసుకోండి. చెయ్యండి ముందుగా, తర్వాత అడగండి. ముందు అభ్యాసం చేయండి, తర్వాత ప్రశ్నలను అడగండి. అప్పుడు మీ ప్రశ్నలు ఉంటాయి ప్రయోగపూర్వకంగా. ఏ ప్రశ్నలను అభ్యాసం చేసిన తర్వాత అడుగుతున్నారో, ఏ ప్రశ్నలను కేవలం కుతూహలంతో మేధోపరంగా అడుగుతున్నారో నాకు అర్థమైపోతుంది. కాబట్టి క్రమక్రమంగా మీ మేధోపరమైన ప్రశ్నలకు నేను సమాధానాన్ని చెప్పను. సాధన గురించి అడిగిన ప్రశ్నలు అయితే ఆయన సమాధానం చెప్తాను అని చెప్తున్నారు ఓషో మాస్టర్. మీరు ఏదో ఒకటి చేయండి, అప్పుడే ఉంటాయి మీ ప్రశ్నలు. ప్రాముఖ్యంగా ఏదో ఒకటి ధ్యానం, ఏదో ఒకటి. ఈ అభ్యాసం ఎంతో సులభంగా ఉంది అంటూ అడగబడుతున్న ప్రశ్నలు అభ్యాసం చేసిన తర్వాత అడగబడే ప్రశ్నలు అయి ఉండవు. అంటే అభ్యాసం చేయకముందు ఎన్నో ప్రశ్నలు ఉంటాయి. సాధన చేసే కొద్దీ ప్రశ్నలన్నీ కరిగిపోవడం మొదలు పెడతాయి అన్నమాట. అంటే మనకి సమాధానాలు తెలుస్తూ ఉంటాయి, జ్ఞానం అవగాహన పెరిగి. ఈ తంత్రాలేవి ఉండవు అంత సులభంగా. చివరిలో నేను చెప్పిందంతా మళ్ళీ ఇప్పుడు చెప్పే తీరాలి. ఎప్పటికే అయి ఉన్నారు మీరు సత్యం. కేవలం ఓ మేలుకొలుపు మాత్రమే మీకు కావాలి. మీరు ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు. మీ లోపలికి మీరు వెళ్తే చాలు మాస్టర్స్. ఈ అంతఃప్రయాణం ఈ క్షణంలో సైతం కాగలుగుతుంది సంభవం. మీ మనస్సును మీరు ప్రక్కకు పెట్టేస్తే మీరు వెళ్ళిపోగలుగుతారు ఆ అంతరంలోకి, ఇక్కడే అన్నమాట. ఈ తంత్రాలన్నీ ఉద్దేశించబడి ఉన్నాయి మీ మనస్సుల్ని ప్రక్కకు పెట్టేసేందుకోసమే, మనస్సు తీసేసేందుకోసమే. ఎన్నిని ఈ తంత్రాలు ఉంటున్నవి ధ్యానం చేసుకునేందుకోసం కాదు, మీ మనస్సును ప్రక్కకు పెట్టేసేందుకోసమే ఈ తంత్రాలన్నీ ఉన్నాయన్నమాట. ఒక్కసారి మీ మనస్సును మీరు ప్రక్కకు పెట్టేశారంటే అప్పుడే మీరు ఉంటారు అద్భుత స్థితిలోకి.